హాయ్! దిస్ ఈజ్ అను. ఆయుర్వేద్ అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. ఎక్కువగా మనము ఈ ఫాస్ట్ జనరేషన్‌లో చూసుకుంటే చాలా వరకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ కేసెస్ అనేది చూస్తున్నాము. అసలు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎందుకు ఎక్కువగా పెరిగిపోతున్నాయి? ఎనకటి రోజుల్లో చూసుకుంటే ఇంతగా లేదు. బట్ ఇప్పుడే ఎక్కువగా ఎందుకుంటున్నాయి అనని మనం మాట్లాడుకుంటే ఈ స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇవి రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. అండ్ మల్టిపుల్ ప్లేసెస్‌లో జాబ్స్ చేసే వాళ్ళకి కూడా ఇలా ఉండొచ్చు. అసలు ఇవి రావడానికి రీజన్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఒకటి ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎక్కడైనా జాబ్ చేసే ప్లేస్‌లో హెవీగా స్ట్రెస్ ఉన్నా అది వర్క్ స్ట్రెస్ కానీ, లేదు అంటే నైబర్స్‌తో ఉండే స్ట్రెస్ కానీ, వాళ్ళు మీతో బిహేవ్ చేసే ఆ బిహేవియర్ వల్ల కూడా మీకు స్ట్రెస్ పెరిగిపోతూ ఉండొచ్చు. ఇది అండ్ దీనితో పాటు మీకేమైనా కొన్ని ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లో చూస్తూ ఉన్నాము. అండ్ వీటితో పాటు కొన్ని టార్గెట్స్ అని ఉంటాయి. ఆ టార్గెట్స్ రీచ్ అయ్యే ఆ టైం పీరియడ్ లో కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉండడం, ఎప్పుడు కూడా నెగిటివ్ గా థింక్ చేస్తూ ఉండడం, ఎప్పుడు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ హెవీగా ఉండడం, అండ్ పక్క వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, అండ్ పక్క వాళ్ళు మనల్ని ఏమైనా చేస్తారా, అండ్ పక్క వాళ్ళు ఎందుకు మన గురించి మాట్లాడుకుంటున్నారు, అండ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మన గురించేనని ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో ఇటువంటి అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన వాళ్ళ కోసం కాన్సన్ట్రేట్ అంతా కూడా వాళ్ళపైన పెట్టడం వల్ల, దీని వల్ల కూడా వీళ్ళకి కొని తెచ్చుకోవడం అంటారు. ఇటువంటి అన్నెసెసరీ థింగ్స్, అన్నెసెసరీ పర్సన్స్ గురించి ఆలోచించడం వల్ల కూడా ఇటువంటి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనే వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. సో మెయిన్లీ ఈ రీజన్స్ వల్ల వస్తుంది. అయితే చాలా మంది దీనికి ఏం చేయాలి అంటే, ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్నప్పుడు స్లీప్ ప్రాబ్లం బాగా ఉంటుంది. అండ్ దానితో పాటు కొంతమందికి ఎనీమియా ప్రాబ్లం అంటే రక్తహీనత ఇష్యూ బాగా ఉండడం, అండ్ కొంతమంది బాగా వెయిట్ లాస్ అయిపోతూ ఉండడం, లేదు అంటే ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫుడ్ తింటారు, లేదు అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, పెరిగితే బాగా ఎక్కువగా బరువు పెరిగిపోతారు, లేదు అంటే బాగా బరువు అనేది తగ్గిపోతూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లం కొంతమందిలో ఉంటుంది. అండ్ కొంతమందికి చూసుకుంటే కొంచెం కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ రావడం, అండ్ ట్యాన్ ఎక్కువగా ఉండడం, పింపుల్స్ ఎక్కువగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వల్ల వీళ్ళకి హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ వన్స్ హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యాయి అంటే మన బాడీలో మల్టిపుల్ చేంజెస్ అనేవి మనం చూస్తూ ఉంటాము. స్కిన్ చేంజ్ అవుతుంది, మన స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది, అండ్ మన మాట తీరు మారుతుంది, మన నడక మారుతుంది, మన చూపు మారుతుంది, అండ్ హెయిర్ లాస్ బాగా ఉంటుంది, అంటే జుట్టు రాలిపోవడం అంటారు. ఇటువంటివన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మనము ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో అందుకని ఎప్పుడూ కూడా అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం, ఎదుటి వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఎక్కువగా మీ యావిగేషన్ అంతా కూడా అటువైపు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్. అండ్ వీటి వల్ల ఏమవుతుంది అంటే మీ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, అండ్ మీ ఎకనామికల్ స్టెబిలిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓవరాల్ గా మీ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఎక్కువగా చూడొద్దు, దృష్టి పెట్టొద్దు అని చెప్తున్నాను కదా, బట్ అబ్జర్వ్ చేయండి అంతే. అంతేకాని దానిలోకి మీరు మునిగిపోవద్దు. జస్ట్ తెలుసుకొని దాన్ని అంతటితో వదిలేయండి. దానికి ఎప్పుడైనా ఆ ప్రాబ్లం, ఆ పక్క వాళ్ళు మీ గురించి నెగిటివ్ గా మాట్లాడే ప్రాబ్లం మీకు రాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. కానీ ఇంకా అదే బుడదలో ఉంటూ, అదే ఆలోచనలో ఉంటూ ఎక్కువగా మీ హెల్త్ ని మీరు పాడు చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు నాకు తెలిసి. అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను ఏ డ్రెస్ వేసుకున్నా కూడా నెగిటివ్ గా మాట్లాడతారు, అండ్ నేను ఏ వర్క్ చేసినా కూడా కామెంట్ చేస్తూ ఉంటారు, అంటే నాకంటూ ఒక లైఫ్ అనేది ఉండదా అని చెప్పి లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఒక ఓపీ వచ్చింది కౌన్సిలింగ్ కి. తను ఏంటి అంటే ప్రతిదీ కూడా ఆ పక్క వాళ్ళు చేసే జడ్జిమెంట్ కి తను కమిట్ అయి ఉంటుంది. అండ్ దానితో పాటు తనకి ఏం కావాలి, అండ్ వాళ్ళు ఏదనుకుంటే నాకెందుకు, నా డ్రెస్, నా వర్క్ డిగ్నిఫైడ్ గా ఉందా లేదా, అండ్ నాకు కంఫర్టబుల్ గా ఉందా లేదా అని చెప్పి తనని తను సెల్ఫ్ లవ్ లేకుండా ఎప్పుడు కూడా పక్క వాళ్ళు వేసే జడ్జిమెంట్ కి డిపెండ్ అయ్యి చివరికి ఆ ఉమెన్ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. బట్ వాళ్ళు చెప్పేవి చిన్న చిన్న నెగిటివ్
వర్డ్సే. దానికి ఆ అమ్మాయి ఎంతలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది అంటే, తను ఆ డిప్రెషన్‌లో నుంచి రావడానికి కొన్ని నెలలు పట్టింది తనకి. అది కూడా ఆ వీడియోస్ చూసినా కూడా తను ఆ టైంలో మాత్రమే తను రికవరీ అయిపోయి, మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ తను డిప్రెషన్‌లోకెళ్ళిపోవడం. ఎందుకిలా అంటున్నారు? అంటే నేను బాగాలేదా? నా డ్రెస్ బాగాలేదా? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనని తన బ్రెయిన్ అంతా కూడా రకరకాల ఆలోచనలు, రకరకాల ప్లేసెస్, రకరకాల పర్సన్స్ తోటి అంతా కూడా చాలా గజిబిజి అయిపోయి ఆ అమ్మాయి చాలా చివరికి సూసైడ్ థాట్స్ కూడా ఆ అమ్మాయికి బాగా వచ్చున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో చూసి మన దగ్గరకొచ్చినప్పుడు తనకి మనము 3-4 సెషన్ కౌన్సెలింగ్ పెట్టాము. నౌ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ వుమెన్ లాగా ఇప్పుడు తయారయ్యుండింది. అయితే మన డ్రెస్ అనేది మనకి నిండుగా ఉండి అండ్ దానితో పాటు అది డిగ్నిటీగా ఉండి మనకి మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, పక్క వాళ్ళకి గూడా రెస్పెక్ట్ ఇస్తూ, మన జాబ్ మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటే, ఇటువంటి నెగెటివ్ కామెంట్స్ కావాలని నెగెటివ్ కామెంట్స్ చేసే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోని అవసరం లేదు. ఎందుకు అంటే సొసైటీలో గుడ్ అండ్ బ్యాడ్ 2 ఉన్నాయి కాబట్టి, సో మనకు అవసరమైనయే మనం తీసుకొని, అవసరం లేని వాటి గురించి మన చూపు గూడా తిప్పకుండా మనం లైఫ్‌కి మూవ్ ఆన్ వెళ్తూ ఉంటేనే మన లైఫ్ అనేది సక్సెస్‌గా ఉంటుంది. అండ్ మన హెల్త్ అండ్ దానితో పాటు మన ఎకనామికల్ స్టెబిలిటీ అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎప్పుడైతే ప్రతి నెగెటివ్ కామెంట్‌ని, ప్రతి నెగెటివ్ పర్సన్‌కి మనము అట్రాక్ట్ అయ్యి ఎడిక్ట్ అయిపోతామో, మన లైఫ్ అంతటితోటే మనము ఫుల్ స్టాప్ పెట్టుకునే సిట్యుయేషన్స్ ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే మనం ఎలా ఉన్నా కూడా సొసైటీ కామెంట్ చేస్తుంది. అండ్ దానితో పాటు వాళ్ళు చేసే కామెంట్‌ని మీరు జస్ట్ విని వదిలేస్తే నో ప్రాబ్లమ్. బట్ దాన్ని మీరు ఎక్కువగా తీసుకుంటే ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. అండ్ కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ ఏంటి అంటే బయటికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఇంకేమంటారో అని భయం. అండ్ దాంతో ఫైట్ చేసే ధైర్యం ఉండక చివరికి సూసైడ్స్ చేసుకునే థాట్స్ బాగా ఉండి సూసైడ్ వరకు వెళ్ళిపోతారు. ఇవన్నీ చాలా చూస్తున్నాము రెగ్యులర్‌లీ. సో అందుకని మీకు మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. రఫ్ అండ్ టఫ్‌గా ఉండండి. మీకేం కావాలో మీకు తెలుసుకోండి. హార్డ్ వర్క్ చేయండి. మంచి ఫుడ్ తినండి. మంచి ప్లేసెస్‌కి వెళ్ళండి. యోగా, మెడిటేషన్ ఇటువంటివి అలవాటు చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఈ స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా కంట్రోల్‌లో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే చాలా మంది ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కౌన్సిలింగ్స్ కావాలి అని అనుకుంటారు. అండ్ కౌన్సిలింగ్‌కి వెళ్ళాలి అంటే చాలా మనీ ఎక్కువ అవుతుందేమో అని అనుకుంటారు. లేదు అండి, మన క్లినిక్‌లో చాలా రీజనబుల్ తోటే మనము కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు కావాలి అంటే కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటి అంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 ఉన్నాయి. సో రెండిట్లో కూడా మీకు అవైలబుల్‌గా ఉంటుంది కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి. సో ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలి అంటే కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి కానీ, లేదు అంటే మెంటల్ హెల్త్ ట్రైనర్ దగ్గరికి కానీ వెళ్ళి మీ మైండ్‌ని, మీ బాడీని ఎప్పటికప్పుడు హీల్ చేసుకుంటేనే లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వగలరు అని చెప్పి నేను చెప్తున్నాను. థాంక్ యూ.